ఈరోజు మనకు ఒక శుభదినం. ఎందుకంటే స్వాతంత్ర సమర యోధుడు, ప్రథమ విద్యాశాఖ మంత్రి, ఇలా ఆయన యొక్క జీవిత అంకాలు వివిధ రకాలుగా శోధించవచ్చు. అసలు ఆయన జీవితాన్ని అలా శోధించి ఎందరో పిహెచ్డి తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆయన స్వాతంత్ర సమరయోధులు. ఆ స్వాతంత్ర యుద్ధంలో ఆయన ఇంచుమించు 11 ఏళ్ళు జీవితం జైల్లో అనుభవించినారు. ఆయన జైలు ఉన్నప్పుడు ఆయన భార్య చనిపోతే ఆయన భార్యను చూడడానికి కూడా రాలేదు. జూనియర్ కాలేజ్ ఉర్దూ, ఆ తర్వాత గవర్నమెంట్ గర్ల్స్ జూనియర్ కాలేజ్, ఈ 2 కాలేజీలను కలుపుకొని ఈ విద్యార్థులకు ఇక్కడ ఎస్ఏ కాంపిటీషను ఉర్దూ, తెలుగు మరియు ఇంగ్లీష్లో నిర్వహించడం జరిగింది. అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ వచ్చిన పిల్లలకు ఈరోజు ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆల్మేవా తరఫున ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. దానికి సర్టిఫికేట్స్, ఆ తర్వాత మెమోంటోస్, జ్ఞాపికలు ఇక్కడ చీఫ్ గెస్ట్గా విచ్చేసిన వి రామచంద్రరావు గారు, ఆ తర్వాత అబ్దుల్ సమద్ గారి ద్వారాను, ఆ తర్వాత ఇక్కడ బోత్ కాలేజెస్ ప్రిన్సిపల్స్ కరీముల్లా గారు, ఆ తర్వాత అప్పగారు, సోమేశ్వరప్ప గారు, వారి ద్వారా ఇప్పించడం జరిగింది. చాలా మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా నేషనల్ లీడర్స్ను మనము గుర్తుకు తెచ్చుకొని ముందు తరాలకు వారి యొక్క సేవలను తెలియజేస్తూ ఈ పరంపర కొనసాగితేనే పిల్లలు కూడా గుర్తుంచుకుంటారు. ఆ మధ్య ఒక కాలేజీలో పోయిన సంవత్సరం మేము నిర్వహిస్తే సగానికి సగం మంది పిల్లలు అబుల్ కలాం ఆజాద్ గురించి రాయమంటే ఏపీజే అబ్దుల్ కలాం గురించి రాశారు. అది దేన్ని సూచిస్తుందంటే పిల్లలకు కనీసం వాళ్ళ మొట్టమొదటి విద్యామంత్రి విద్యకు పునాది వేసిన వ్యక్తిని కూడా మర్చిపోయిన పరిస్థితి. ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నాం ప్రజలకు, ఇంత ఇంపార్టెంట్ వ్యక్తి గురించి పిల్లలు దాన్ని సెలబ్రేట్ చేసుకొని దాంట్లో పాలు పంచుకోవాల్సిన దినాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే అధికారులు కేర్లెస్గా, నిర్లక్ష్యంగా ఆ రోజు SA1 పరీక్ష నిర్వహించడము చాలా శోచనీయము. ఉత్తరోత్తర తర్వాత ప్రభుత్వం ఇటువంటి తప్పులు జరగకుండా చూడాలని, ఆ తర్వాత లోకల్గా మాకు మైనార్టీ మంత్రిగా ఉన్న NMD ఫారూక్ గారు ఇటువంటి తప్పిదాలు అధికారులు చేయకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా మీడియా ద్వారా మేము కోరుకుంటాము. జై హింద్. बहुत अच्छा लिखे बच्चे, मैं भी देखा, तेलुगु पेपर देखा, तेलुगु इंग्लिश पेपर भी देखा, और बहुत बहुत अच्छे लिखे. मेन मकसद क्या है हम आलमेवा क्या ही रखते हो तो अब तक अबले सर बोले मौलाना अब्दुल कलाम के आज़ाद के बारे में लिखा हो तो दूसरे जने आज़ाद के बारे में लिख दिए. इसलिए हम लोग चरित्र क्या है क्या नहीं बोल के आज के नौजवानों को मालूम रखने के लिए ये प्रोग्राम्स करते. ये प्रोग्राम्स आलमेवा आती ले जाती ले बोल के समझ लो आप लोग. ये प्रोग्राम के हिम्मत जानो, हर एक प्रोग्राम हमें कर रहे हैं. यहाँ हमारे को ये कॉलेज हमारे को हमें बनाए, हमारे को ये है मकसद. और एक कॉलेज को ये बच्चों को कहाँ तक ले to this tool. It comes to India. Education, knowledge, and the thinking power of the children of a nation. Thinking power of the children of nation will face the freedom to country. That is essential. That could be understood from the career or life of Maulana Abdul Kalam Azad. So only immediately after independence, he became the education minister, cabinet minister. And after becoming cabinet minister, he studied the then education is totally disturbed. So he planned how to develop the education in India, how to design the Indian education in all respects, not only in social studies, technical studies, in all respects he planned. That's why he established UGC and the technical studies. And he thought that the libraries are essential for students, for people of this nation. Library system he developed. And IITs
రామచంద్రారావు సార్ గారికి, అదేవిధంగా సమత్ సార్ గారికి, ప్రిన్సిపల్ సార్ సోమశేఖరప్ప సార్ గారికి, అల్మేవా ప్రెసిడెంట్ హానరబుల్ స్టేట్ ప్రెసిడెంట్ అబులై సార్ గారికి, అదేవిధంగా నంద్యాల అల్మేవా సంఘ అధ్యక్షులు ఇమ్రాన్ బాషా సార్ గారికి, నా సహా అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థి Abdul Kalam Azad. So, in view of reminding him, Almeva conducted essay writing competition to all the students here. It is in Hindi, Urdu, English, and Telugu, as said by my friend Ablais. So, you know, but because of you participated in essay competitive writing, and you might have studied about him, as said by Karimullah just now. So, what we have to recollect, and what we have to